ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. పొత్తు పార్టీ అధికారంలో కూడా వచ్చింది. అయితే గడిచిన 5 ఏళ్లలో జరిగిన కుంభకోణాలపై సిఐడికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ఫైర్ బ్రాండ్ అనగానే టక్కున గుర్తొచ్చేది మాజీ మంత్రి రోజా గారు. అయితే ఈమె మాటలకు ప్రత్యర్థులు సైలెంట్ అయిపోయిన రోజులు కూడా చూశారు. కానీ అది గతం. ఇప్పుడు పరిస్థితి మొత్తం తారుమారయ్యింది అని సర్వత్రా వినిపిస్తున్న టాకు. ఏపీలో ప్రభుత్వం మారడం, కౌంటింగ్ మొదలు ఇప్పటి వరకు కూడా ఈ మాజీ మంత్రి రోజా మచ్చుకైనా ఎక్కడా కనిపించడం మానేశారు అంటూ సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్న నేపథ్యం. అయితే అప్పట్లో ఆడదాం ఆంధ్ర పేరుతో ఊరు వాడ పోటీలు నిర్వహించారు. అంగరంగ వైభవంగా క్రీడా రత్నాలను బయటికి తీసేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా సాగించారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే తాజాగా ఆడుకుందాం ఆంధ్ర కార్యక్రమం పేరిట మాజీ మంత్రి రోజా 100 కోట్లు నొక్కేశారంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యం. ఈ క్రమంలో రాష్ట్ర ఆచ్యాపాచ్య సంఘం సీఈఓ ప్రసాద్ సిఐడి కూడా దీని మీద ఫిర్యాదు చేశారు. ఇక ఈ ప్రోగ్రాంలో 100 కోట్ల మేర కుంభకోణం జరిగిందని అప్పటి మంత్రి రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దీనికి ప్రధాన సూత్రధారులంటూ ఈయన ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా అప్పటి శాప్ అధికారులతో పాటుగా అన్ని జిల్లాల డిఎస్డిఓలపై విచారణ చేపట్టాలని కూడా ఈయన డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటుగా క్రీడాకారుల కోటా కింద మెడికల్, ఇంజనీరింగ్, ట్రిపుల్ ప్రవేశాలు పొందిన వారిపైన విచారణ చేపట్టాలని ప్రసాద్ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పాటుగా అప్పటి కార్యక్రమానికి సంబంధించిన పేపర్స్ను ఇమ్మీడియట్గా సీజ్ చేయాలని, శాప్కి సంబంధించిన అధికారులు చేపట్టిన పనుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని వాటిని పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనాల్ని రేపుతుంది. ఇక సిఐడి రంగంలోకి దిగి రోజాను అరెస్టు చేస్తారంటూ సోషల్ మీడియా హోరెత్తిస్తుంది. ఏది ఏమైనా గతంలో తప్పులు ఇప్పుడు మాజీలకు శాపాలుగా మారుతున్నాయంటూ విశ్లేషకులు మాట్లాడుతున్న మాట. ఇక మరొక వైపు రోజా అరెస్ట్ ప్రచారంతో జన సైనికులు సరైన శాస్తి అంటూ తెగ సంబరపడిపోతున్నారు. ఎందుకంటే రోజా గారు అంటే జన సైనికులకు కానీ వీర మహిళలకు కానీ మామూలు మంట కాదు. ఎందుకంటే గతంలో ఆవిడ మాట్లాడిన మాటలు ఎవరు మాట్లాడినా సరే రాజకీయ పరంగా తప్పే. అంటే పదవి మనకే చిరస్థాయిగా ఉండిపోతుంది, అది మన పేటెంట్ హక్కు, దాని మీద మన ఐఎస్ఏ ముద్ర ఉంటుంది మన పదవి మీద అనుకునే రాజకీయ నాయకులందరూ కూడా తప్పటడుగుల్లో పప్పులో కాలేస్తున్నట్టే. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు. ఈ సమాజంలో ఏది శాశ్వతం కాదు. మనం చేసే మంచి, మన నడవడిక, మన వ్యవహార శైలి ఇవే రేపు కాపాడేవి. అంతేగాని మనకేదో అవకాశం ఉంది కదా అని చెప్పి మనకు నచ్చినట్టుగా ఇష్టాచారంగా ఎవరి మెప్పు కోసమో లేకపోతే ఒక హైప్ కోసమో నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇబ్బందులు ఎవరికైనా తప్పవు. ఒక నాయకులనే కాదు, ఎవరికైనా తప్పు. ఎందుకంటే ఈ ప్రస్తావన ఇప్పుడు 100 కోట్లు ఈవిడ అవినీతి చేశారంటూ మరి సిఐడి పోలీసులకు ఫిర్యాదు వెళ్ళడం, వాళ్ళ రంగంలో దిగితే ఫస్ట్ అరెస్ట్, తర్వాత ఏం జరిగితే జరగనివ్వండి, ముందు అయితే అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే సిఐడి అటాక్లో మనం చాలా చూసాం కదా, చాలా చూసాం. వాళ్ళ రంగంలోకి దిగారు అంటే ఇదంతా కక్ష సాధింపు చర్యలు అనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇదో స్లోగన్ ఉంటుంది అందరికీ కూడా, రాజకీయ నాయకులు కానివ్వండి, వేరే వాళ్ళు ఎవరియండి. అది ఏ రకంగా చేశారు అనే అంశం పక్కన పెడితే ఖచ్చితంగా ఇలాంటి అటాక్స్ ఉంటాయి. ఏది కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. అవినీతి మంత్రులు చేసినా, మంత్రుల పేరుతో వేరే అధికారులు చేసినా, లేకపోతే వేరే రకంగా అవినీతి జరిగినా పడే దెబ్బ మాత్రం పొలిటీషియన్కి ఫస్ట్ దెబ్బ, నెక్స్ట్ అధికారుల మీదకి వెళ్తారు. ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి. గత ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్సీపీ ఎంతమంది మీద కేసులు పెట్టలేదు, చాలా ఇబ్బందికరంగా మారే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యం.
ఓకే, ఒక రాజకీయ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి తప్పు చేశారా లేదా కోర్టులు చూసుకుంటాయి. ఆ రకంగా ఏ అంశం జరిగినా సరే రైట్ ఆర్ రాంగ్ అన్నది కోర్టుల పరిధిలో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారిది కోర్టు పరిధిలో ఉన్నది, అలాగే చంద్రబాబు నాయుడు గారిది కోర్టు పరిధిలో. అయితే కక్ష సాధింపు చర్యతోనే ఎప్పుడూ లేని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని. ఓకే, ఒక మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు అప్పట్లోని, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు అయితే అధికార పక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడవలసిన అంశాలు ఏంటి? సరే, ఆయన తప్పు చేశారు, ఇదిగో మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, అవి సిఐడి పోలీసులు చేశారు, వాళ్ళే తేల్చుకుంటారని. కానీ ఒక మనిషి అరెస్ట్ అయితే స్వీట్లు పంచుకుని ఆ విజువల్స్ ఒకసారి చూడండి, ఆనందపడి వాళ్ళని ఎగతాళి చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడడం. సో ఇవన్నీ తిప్పి కొడతాయి కదా, ఏది కూడా శాశ్వతం కాదని నేను ముందు మాట చెప్పడానికి కూడా ప్రధాన కారణం అదే. ఈరోజు రోజా గారి పరిస్థితి ఏంటి? బయటకు కూడా రాలేని పరిస్థితి, తీవ్ర అవమానం, ఎక్కడి నుంచి ఏ కేసు మెడకు చుట్టుకుంటుందో తెలియని దుస్థితి, ఎక్కడున్నారో ఎవరికి తెలియని పరిస్థితి, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు. యాక్టివ్గా ఉండే పరిస్థితి లేదు కదా. ఎందుకంటే ఎందుకు అంత టార్గెట్ అవ్వాలి, అంత అవసరం ఏముంది? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని ఒక ఉన్నతమైన పదవులు ఇచ్చింది ప్రజారంజకంగా పాలన సాగించాలని. అంతేగాని పవన్ కళ్యాణ్ మీకు నచ్చకపోతే పవన్ కళ్యాణ్ తిట్టడం, లేకపోతే లోకేష్ నచ్చకపోతే ఆయన లోకేష్ని తిట్టడం, చంద్రబాబు నాయుడు గారు నచ్చకపోతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం వల్ల మీకు కలిసి వచ్చేది ఏంటి? మళ్ళీ తిప్పలు తప్ప. ఇప్పుడు ఒక్కసారి కానీ ఇటు నుంచి అటు చేంజ్ అయితే తిప్పలే కదా. ఆ తిట్లు ఇప్పుడు తిప్పలుగా తిప్పుతున్నాయి.